ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. పవన్ గారు, శివకుమార్ లాల్ గారు, ఏంటి మొత్తానికి ఏదో దొంగ ఓట్లు కానీ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలుస్తారని పవన్ గారు అంటున్నారు కదా, ఏం చెప్తారు? ఒకటేమంటే భవానీ గౌడ్ గారికి ఒకట ఆల్రెడీ తెలుసు ఆమెకి ఏమని, కారు పోయి షెడ్యూల్ ఉంది, కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ ఉంది. ఇప్పటిదాకా ఆయన అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ తప్ప మిగతా ఆయన బయట ఎక్కడేస్తాడు. కేటీఆర్ అంటావా, ఈ రోజు ఆల్రెడీ ఫిలిం యాక్టర్స్ జూనియర్ ఆర్టిస్టుల మీద ఆయనకి ఎంత మంచి అభిమానం ఉందో, ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగిందో, రకుల్ ప్రీత్ సింగ్ తో ఏమైందో అనేది రకుల్ ప్రీత్ సింగే ఓపెన్ గా చెప్పడం జరిగింది కేటీఆర్ మీద. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళని నువ్వు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. ఒక్క నిమిషం ఆగు, నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు. నువ్వు ఇన్ని చెప్పినాక నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. ఒక్క నిమిషం, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. ఈ రోజు నువ్వు ఇన్ని అభియోగాలు చేసినావు. నేను ఈ రోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ మనకు తెలుస్తుంది. ఈ రోజు 10 సంవత్సరాల తెలంగాణను ఎంత దోచుకుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది నీకు కూడా తెలుసు. ఎందుకంటే పావని గారు ఒక నిమిషం నా మాట విను. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి ఉద్యమ కాలంలోని ఒక రకంగా ప్రజలు సపోర్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు మొత్తానికి తెలంగాణని తెరుగు చేయడం జరిగింది, తెలంగాణ దోచుకోవడం జరిగింది. ఈ రోజు క్లబ్బులు పబ్బులు మొత్తానికి ఇవన్నీ తీసుకొచ్చిన స్కీమ్స్ అంతా ఎవరు? పబ్బులు క్లబ్బులు కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? ఈ రోజు డ్రగ్స్ తీసుకొచ్చింది ఎవరు? ఈ రోజు కేటీఆర్ పోయి మళ్ళీ అడగండి. లేదంటే మొత్తానికి ఇస్తిరి బట్టలు లేని హరీష్ రావు ఈ రోజు ఏ స్థాయికి పోయింది అనేది తెలుసు. కవిత ఒక కిరాయి ఇంట్లో ఉన్న కవిత డాలర్ కాలనీలో ఎట్లొచ్చింది, బుర్జ్ ఖలీఫాలో ఎట్లొచ్చిన ఇల్లు అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలా. ఈ రోజు పావని గౌడ్ ఏ స్థాయిలో ఉందో ఉద్యమ కాలం నుంచి ఇప్పుడు కూడా అదే స్థాయి ఉంది. మరి అదే పని కవిత దగ్గర మీరు అడ్వైస్ తీసుకోరు, మీరు కూడా కోటీశ్వరులు కండి. ఎందుకంటే మొత్తానికి ఫ్యామిలీ పాలిటిక్స్ చేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి అదే ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ చేసి వాళ్ళు ఈ రోజు కోట్లకు అధిపతులు అయ్యారు తప్ప టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు నీలాగా కార్యకర్తలు ఎవరు ఈ రోజు పొజిషన్ లో ఉన్నారు? ఎవ్వరు లేరు. శివకుమార్ గారు, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పావని గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారు. ఆమె సొంత ఆదాయం, ఆమె సొంత ఉద్యోగం ఉంది, ఆమె ఆ ఉద్యోగంతోనే బతుకుంది. బేతి మహేందర్ రెడ్డి గారు కూడా అడ్వకేటు, ఆయన వాదన, ఆయన వకీలు జాబ్ చేసుకుంటూనే ఆయన వాదనలతోనే, ఆయన కేసులతోనే ఆయన చేస్తున్నారు. మీరు కూడా ఒక డెంటిస్ట్గా మీరు కూడా మీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో దీంట్లో మీరు అన్నట్టు కొంత కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సో పార్టీలకు సంబంధించిన అంశంలో వాళ్ళు 7-8 లక్షల కోట్ల అప్పులు చేశారని మీరు ఆరోపిస్తున్నారు. మీరు ఇప్పుడు 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పులు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో మీకు కార్యకర్తలు కావచ్చు, నాయకులకు పెద్ద పదవులు రాలేదు, అదే క్రమంలో మీరు ఆర్థికంగా పెద్ద సంపాదించుకున్నది లేదు. కానీ ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలను పూర్తిగా మనం పాటించాల్సిన డిబేట్లో మనం అన్నెసెసరీ మ్యాటర్స్, ఇప్పుడు దీంట్లో జూబిలీస్ మీద చర్చ చేస్తున్నాం. కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఏం చేసింది, అది మాత్రమే చెప్పండి. మనం అనవసరమైన డిబేట్ను డిబేట్ చేస్తే దాంట్లో ఫలితం ఉండదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు చెప్తున్నారు, పవన్ గౌడ్ గారు ఏం చెప్తున్నారు, మేము ప్రచారంలో తిరుగుతున్న క్రమంలో మాకు ఇంటింటి నుంచి ఇలాంటి జరుగుతుంది, ముస్లింలు కూడా మరి ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నారు, కాంగ్రెస్ వచ్చినాక అన్ని కట్ అయిపోతున్నాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఉచితాలు కట్ చేస్తామని చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆల్రెడీ పావని గౌడ్ గ్రౌండ్ రియాలిటీ ఉంది లేదు నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ రియాలిటీ పోవడం కూడా జరుగుతుంది, చూసినాం కూడా. ఎందుకంటే ఒకరిద్దరు బహుశా చెప్పిండొచ్చు ఎవరు అభిమానం వాళ్ళ కార్యకర్తలలో. ఈరోజు మొత్తానికి మైనారిటీలు మాక్సిమం గా ఏదో మొత్తానికి ఎంఐఎం మాకు సపోర్ట్ చేస్తేనే కాదు, ఎంఐఎం తో సపోర్ట్ గతంలో కాకామామ చాచా అనే రకంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి 10 సంవత్సరాలు ఉండే. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ లో ఈ రోజు మనకు పనిచేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. నవీన్ యాదవ్ మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు ఓపెన్ గా చెప్పడం, గతంలో ఇదే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని
బీజేపీకి ఎంపీ ఎలక్షన్ లో సపోర్ట్ చేసిందని ఆయన కాన్స్టిట్యున్సీ వైజ్ గా మొత్తానికి ఏ ఓట్లు ఎంతకు వచ్చింది ఏందనేది కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆలోచిస్తే బీజేపీ వాళ్ళు మొత్తానికి ఎంఐఎం తో మాకు సంబంధం అనుకుంటుంది. ఈ రోజు ఎంఐఎం సిర్ఫ్ ఒక బై ఎలక్షన్ జూబ్లీస్ లోనే మాకు సపోర్ట్ గా ఉన్నారు అనే రకంగా, కానీ నార్త్ కు పోతే ఇదే బీజేపీ బి టీం లాగా వాడుకుంటా లేదా బీజేపీ అమిత్ షా గాని లేకపోతే నరేంద్ర మోదీ గాని ఈ రకంగా ఆలోచిస్తే రాజకీయంగా ఎక్కడ ఎట్లా వాడుకోవాలనే రకంగా బాగా ఓవరాల్ గా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఖచ్చితంగా రైట్ పావని గారు అన్నట్టు 2500 ఇవ్వలే, తులం బంగారం ఇస్తలేము, కానీ నెక్స్ట్ ఏదైతే మాకు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మిగిలిపోయిన హామీలు కూడా పూర్తి చేస్తామని రైట్. ఓకే శివకుమార్ గారు, ఓకే 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 మహేందర్ గారు చెప్పండి. మహేందర్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు గమనిస్తా ఏదైతే డిబేట్ ఉందో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటేద్దో కాంగ్రెస్ పార్టీ నేత చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేద్దో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటేద్దో కాంగ్రెస్ పార్టీ నేత చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేద్దో వారు కూడా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నేత. నేను ఏమంటే ఇది చాలండి బీజేపీ పార్టీ గెలవడానికి, బీజేపీ పార్టీ ట్రిపుల్స్ గెలవడానికి ఈ ఒక లాభం ఉంది. ఎందుకంటే వీళ్ళ తప్పిదాలు ఏతుందో వాళ్ళే మాట్లాడిందే కాబట్టి ఒకళ్ళ తప్పిదాలు వాళ్ళు మాట్లాడే కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఈ వాళ్ళని ఇవే ప్రచారానికి వాళ్ళు మా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు వాళ్ళ ఏదైనా నాగంటి గోపినాథ్ గురించి మాట్లాడాను నేను, నాగంటి సునీత గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు గురించి మాట్లాడడం తప్పు ఇక్కడ. కానీ ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కేసీఆర్ ఫ్యామిలీ చేసిన ఏదైతే ఉందో వాళ్ళు ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ ఫ్యామిలీని చూస్తారు.